నాయకుడా, ఎవరు అంపటి రాంబాబు. ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియాలో వంగవీటి రంగా గారితో పోలుస్తున్నారు. రంగా గారు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కాదు, చాలా స్పష్టంగా ఆయన ఒక ప్రజా నేత. గతంలో మా నాన్నగారు వాళ్ళు చెప్తూ ఉంటారు, రంగా గారు ఉన్నప్పుడు రాజకీయాల్లో ఫామ్ లో ఉన్నప్పుడు విజయవాడ అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా లేడీస్ వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ లో అయినా బస్ స్టాండ్ నుంచి వాళ్ళు సేఫ్ గా వెళ్ళాలి అంటే వాళ్ళు మాట్లాడే పదము, వాళ్ళు వాడే వాయుధం ఏంటో తెలుసా? మేము రంగా గారి ఇంటికి వెళ్ళాలి అనగానే అవును వాళ్ళు ఒక సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు అనేది అక్కడ అప్పటి మహిళల అభిప్రాయం. అంత గొప్ప వ్యక్తి ఆయన ప్రాణాలు కోల్పోయింది కూడా ప్రజా ఉద్యమం చేస్తూ. ఈ రాంబాబు అదే కులానికి సంబంధించిన వ్యక్తి, ఆ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఏం మాట్లాడాడండి కాపుల గురించి? మా కాపులు తాగుబోతులు, మాంసం ఎక్కువ తింటారు, వాళ్ళకి బుర్ర తక్కువ, ఫినాన్షియల్ డిసిప్లిన్ లేదు అని చెప్పి మీడియా ముఖంగా మాట్లాడాడు. ఇతను ఎట్లా కాపు నేత అవుతాడు? ఇంకో మాట కూడా అన్నాడు, మా కాపులు అసలు నాకు ఓటే లేదు, జనసేన వాళ్ళకి వేసుకున్నారు, జనసేనకి వేసారు అని చెప్పి కూడా మాట్లాడాడు. వీళ్ళు మాట్లాడేటప్పుడు ప్రజలు చాలా తెలివిగల్లాళ్ళు. జగన్మోహన్ రెడ్డి నీకు అలవాటేమో గుడ్డిగా ఎవడే స్క్రిప్ట్ ఇస్తే అది చదవటం, కానీ ప్రజలు అలాంటి వాళ్ళు కాదు. నువ్వు మాట్లాడే ప్రతి మాట చాలా పరిశీలిస్తారు, చాలా దీని గురించి అధ్యయనం చేస్తారు. గూగుల్ అనేది ఇప్పుడు అందరికి అందుబాటులో ఉంది. నువ్వు మర్చిపోయినా మేం మర్చిపోం, డేటా అంతా మా దగ్గర ఉంటది.